హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్ నోటిఫికేషన్స్. ఈరోజు నా టాపిక్ వచ్చేసి ఏంటంటే వాట్ నెక్స్ట్ ఆఫ్టర్ 10th. చూసుకున్నట్టయితే ఇక్కడ వాట్ నెక్స్ట్ ఆఫ్టర్ 10th, ఎందుకు వాట్ నెక్స్ట్ ఆఫ్టర్ 10th అని పెట్టానంటే రీసెంట్గా మన 10th క్లాస్ స్టూడెంట్స్కి ఎగ్జామ్స్ అయిపోయాయి. సో వారికి ఏ కోర్స్ ఎలా ఉంటుంది, 10th తర్వాత ఏ కోర్స్ ఎలా ఉంటుందనే ఒక చిన్న ఐడియా కోసం ఈ వీడియో చేస్తున్నాను. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే 10th తర్వాత ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్, ఐటీఐ అండ్ పారామెడికల్ ఈ కోర్సెస్ అనేటివి ఉన్నాయి. సో ఇవే కాకుండా ఏపీఆర్జేసీ అనే ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. సో పాలిటెక్నిక్ చేయాలంటే కూడా పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది రాయాలి. సో మనం ఇప్పుడు కొంచెం బ్రీఫ్గా దీని డ్యూరేషన్ ఏంటి, ఏమేమి కోర్సెస్ ఉన్నాయని తెలుసుకుందాం. సో ఇంటర్మీడియట్కి వచ్చేసరికి ఇంటర్మీడియట్ డ్యూరేషన్ వచ్చేసి 2 years ఉంటుంది. సో దాంట్లో సైన్స్ కోర్స్లో ఎంపీసీ, బైపీసీ అనే కోర్సెస్ ఉంటాయి. సో అదే కాకుండా ఎవరికి తెలియదు ఏంటంటే లైబ్రరీ సైన్స్ అనేది కూడా ఉంటుంది. సో దాని తర్వాత కామర్స్ కోర్స్లో సిఈసి అనే గ్రూప్ ఉంటుంది. తర్వాత ఆర్ట్స్లో ఎంఈసి, హెచ్ఈసి అనేది ఉంటుంది. ఇప్పట్లో హెచ్ఈసి ఎవరు చేయట్లేదు. సో ఇది మ్యాక్సిమం ఇప్పుడున్న జనరేషన్ 10th క్లాస్ విద్యార్థులకి ఎవరికి ఈ హెచ్ఈసి కోర్స్ అనేది ఉంది అని కూడా తెలియదు. సో ఎంఈసి కూడా ఎక్కువ మంది చేయట్లేదు. ఎంఈసి చేసే సిఏ చేయొచ్చు. సో ఇదైపోయిన తర్వాత పాలిటెక్నిక్ డ్యూరేషన్ వచ్చేసి 3 years ఉంటుంది. దాంట్లో ఉన్న కోర్సెస్ ఏంటంటే మెకానికల్, కంప్యూటర్ సైన్స్, సివిల్, ట్రిపుల్-ఈ, ఐటీ, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్, బయోటెక్నాలజీ, ఎలక్ట్రికల్, కెమికల్, ఏరోనాటికల్, అగ్రికల్చరల్, మెరైన్ టెక్నాలజీ. దాని తర్వాత ఐటీఐ డ్యూరేషన్ వచ్చేసి 2 years ఉంటుంది. సో దాంట్లో ఫిట్టర్, కంప్యూటర్, సివిల్లో డ్రాట్ మ్యాన్ అని ఉంటుంది. దాని తర్వాత మెకానికల్లో మళ్ళీ కొన్ని కోర్సెస్ అనేటివి ఉంటాయి. రేడియో అండ్ టీవీ, మోటార్ వెహికల్, డీజిల్, మెరైన్. దాని తర్వాత ఎలక్ట్రీషియన్, ప్లంబర్, సర్వేయర్, ఎలక్ట్రికల్, మెషిన్ టూల్స్, ఫైర్మ్యాన్, కుక్కరీ, పెయింట్ టెక్నాలజీ. దాని తర్వాత పారామెడికల్ ఎవరికి తెలియదండి, ఎక్కువ ఎవరు చేయరు పారామెడికల్. బట్ ఈ కోర్స్ ఉందన్న విషయం తెలిసిన వాళ్ళు మాత్రమే, బైపీసీకి సంబంధించిన స్టూడెంట్స్కి మాత్రమే ఎక్కువ ఇది తెలుస్తుంది. సో ఒకసారి దీని గురించి కూడా తెలుసుకోండి. పారామెడికల్ డ్యూరేషన్ వచ్చేసి 3 years ఉంటుంది. దాంట్లో డిఎల్ఎంటీ, తర్వాత డిహెచ్ఎఫ్ఎం, తర్వాత డిఓఏ, డిఓటీ, తర్వాత హెల్త్ ఇన్స్పెక్టర్, తర్వాత శానిటరీ ఇన్స్పెక్టర్ ఈ కోర్సెస్ అనేటివి ఉంటాయి 10th క్లాస్ వాళ్ళకి. తర్వాత పాలిటెక్నిక్ అనే ఒక ఎగ్జామ్ ఉంటుంది. పాలిటెక్నిక్ చేయడం ద్వారా మనకు 3 years డ్యూరేషన్ ఉంటుంది పాలిటెక్నిక్. సో మనం ఇది చేసిన తర్వాత డైరెక్ట్ బీటెక్ 2nd yearలోకి వెళ్ళిపోవచ్చు. ఓకేనా, పాలిటెక్నిక్ చేసిన తర్వాత డైరెక్ట్ బీటెక్ 2nd yearలోకి అనేది మనం వెళ్ళిపోవచ్చు. సో బీటెక్ 2nd year నుండి మళ్ళీ ఫైనల్ ఇయర్ వరకు మనకు కోర్సెస్ అనేవి జరుగుతుంటాయి. ఇదే కాకుండా హోటల్ మేనేజ్మెంట్ కూడా చేయొచ్చు 10th తర్వాత. బట్ శాలరీస్ అనేటివి ఎక్కువ ఉండవు దాంట్లో. సో అందుకని చెప్పేసి హోటల్ మేనేజ్మెంట్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్ చేయడం అనేది నా సజెషన్. అయితే ఇప్పుడు మన టాపిక్ వచ్చేసి ఇంటర్మీడియట్ వాళ్ళది రీసెంట్గా ఎగ్జామ్స్ అయిపోయాయి కాబట్టి మనకి తెలిసినంత మట్టుకు అయితే ఇంటర్ తర్వాత ఎవరు ఏం చేస్తారంటే బీటెక్ లేదా డిగ్రీ ఇవే కోర్సెస్ ఉన్నాయనుకుంటారు, లేకపోతే లాస్ట్కి హోటల్ మేనేజ్మెంట్ తీసుకుంటారు. సో అవే కాకుండా ఇంకా మనకు తెలియని ఎన్ని కోర్సెస్ ఉన్నాయి. సో ఇంటర్ అయిపోయిన తర్వాత బేసిక్గా ఎవరైనా బీటెక్ లేదా డిగ్రీ మ్యాక్సిమం 90% ఇవే చూజ్ చేసుకుంటారు, లేదా హోటల్ మేనేజ్మెంట్. సో హోటల్ మేనేజ్మెంట్ కోర్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు మనం బ్రీఫ్గా తెలుసుకుందాం ఏ కోర్స్ చేస్తే ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయాలి, దాని డ్యూరేషన్ ఎంత అని చెప్పేసి. సో ఇప్పుడు మనం వచ్చేసి ఏ కోర్స్ ఎంత డ్యూరేషన్ అనేది తెలుసుకుందాము. ఫస్ట్ మనది ఇంటర్ అయిపోగానే మనం ఎంసెట్ ఎగ్జామ్ రాస్తాము. సో ఎంసెట్ ఎగ్జామ్ దేనికోసం రాస్తామో బీటెక్ అండ్ బీఈ ఇవి రెండు ఏంటంటే మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానీ లేకపోతే సివిల్ ఇంజనీరింగ్ కానీ కావాలి అనుకుంటే ఈ ఎంట్రన్స్ టెస్టులు రాస్తాము. సో దీని డ్యూరేషన్ వచ్చేసి 4 years ఉంటుంది. సో దానికి ఎలిజిబిలిటీ ఎంపీసీ వాళ్ళు, అండ్ దానికి ఎంట్రన్స్ టెస్ట్ ఏమేమి ఉంటాయంటే ఎంసెట్, ఐఐటి, బిట్సాట్, ఏఐట్రిబుల్
ఈ ఐఎంయూ సెట్ ఏంటంటే ఓన్లీ మెరైన్ ఇంజనీరింగ్ కోసం మాత్రమే. మెరైన్ ఇంజనీరింగ్ కోసం నేను సపరేట్ వీడియో మళ్ళీ చేస్తాను, సో దీన్ని ఇప్పుడు అవాయిడ్ చేసేయండి. సో దాని తర్వాత మెడికల్కి 5 years డ్యూరేషన్ అనేది ఉంటుంది. సో దానికి ఎలిజిబిలిటీ వచ్చేసి బైపీసీ వాళ్ళు ఎలిజిబిలిటీ సేమ్ దానికి ఎంసెట్ అండ్ నీట్ అనేది ఎంట్రన్స్ ఎగ్జామ్స్. సో నెక్స్ట్ వచ్చేసి మనం డిగ్రీలో అందరికి తెలిసింది ఏంటంటే ఓన్లీ రెగ్యులర్ డిగ్రీ మాత్రమే తెలుసు ఎవరికైనా. మ్యాక్సిమం 95% మెంబర్స్కి రెగ్యులర్ డిగ్రీ ఒకటే తెలుసు. దాంట్లో ఓన్లీ దాని డ్యూరేషన్ వచ్చేసి 3 years ఉంటుంది. సో రెగ్యులర్ డిగ్రీయే కాకుండా మన దగ్గర డ్యూయల్ డిగ్రీ కూడా ఉంటుంది, అది ఎవరికి తెలియదు. డ్యూయల్ డిగ్రీ ఏంటంటే రెండు కోర్సెస్ అట్ ఏ టైంలో చేయొచ్చు. ఏంటంటే ఇప్పుడు డ్యూయల్ డిగ్రీలో BA + BED, BSc + BED, BA + LLB, BCom + LLB, BBM + LLB, BBA + LLB ఈ కోర్సెస్ డ్యూయల్ డిగ్రీలో ఉంటాయి. దాని డ్యూరేషన్ వచ్చేసి 4 years ఉంటుంది. సో దాని తర్వాత టీచింగ్ సైడ్ కూడా పోవచ్చు. సో టీచింగ్కి DED ఎగ్జామ్ రాయాలి, 2 years, అది ప్రైమరీ స్కూల్ టీచర్ కోసం. సో UDPED అని ఉంటుంది, అది స్కూల్స్లో PET కావడం కోసం. సో ఇది ECCED అని ఉంటుంది, అది ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ఎడ్యుకేషన్ కోసం. సో దాని తర్వాత ఇవే కాకుండా ప్రొఫెషనల్ కోర్సెస్ ఉంటాయి. ప్రొఫెషనల్ కోర్సెస్ ఏంటంటే CA, ICAA, CS. మళ్ళీ CAలో CPT ఉంటుంది, ATC ఉంటుంది. దాని డ్యూరేషన్ వచ్చేసి ACT డ్యూరేషన్ వచ్చేసి 9 months. అండ్ ITT అని ఉంది, దాని డ్యూరేషన్ వచ్చేసి 100 hours అని ఉంది. అండ్ ఆర్టికల్షిప్ వర్క్ అండర్ ఏ CA అండ్ క్లియర్ ఫైనల్ ఎగ్జామ్ BCom CA. అండ్ ఇవే కాకుండా అదర్ డిప్లొమా కోర్సెస్ ఉన్నాయి. డిప్లొమా కోర్సెస్లో ఏంటంటే ఫారిన్ లాంగ్వేజెస్, ఫైర్ సేఫ్టీ, జర్నలిజం, హోమ్ సైన్స్, టూరిజం, హోటల్ మేనేజ్మెంట్, రూరల్ డెవలప్మెంట్, ఇంకా డిజైనింగ్లో ఫ్యాషన్ డిజైనింగ్, ఇంటీరియర్ డిజైనింగ్, జ్యువెలరీ డిజైనింగ్, తర్వాత ఫిలిం మేకింగ్లో డైరెక్షన్, స్క్రీన్ రైటింగ్, సినిమాటోగ్రఫీ, సౌండ్ డిజిగ్నేట్ అండ్ ఎడిటింగ్, యాక్షన్. దాని తర్వాత మేనేజ్మెంట్ అనేది ఉంటుంది, ఫైనాన్స్ మేనేజ్మెంట్, ఈవెంట్ మేనేజ్మెంట్, హోటల్ మేనేజ్మెంట్. ఇవే కాకుండా NDA అనేది ఉంటుంది. NDAలో వచ్చేసి మనకి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్కి ఇది NDA అనేది ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ అండి. సో దీని ద్వారా మనకు NDAలో ఏంటంటే డైరెక్ట్గా 4 years ఈ NDA ఎగ్జామ్ కనుక క్లియర్ చేస్తే 5 days ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. అవి క్లియర్ చేస్తే మనకి డైరెక్ట్ ఇండియన్ డిఫెన్స్లో జాబ్స్ అనేటివి ఉంటాయి. సో వాళ్ళే మనకి స్టడీ చెప్పిస్తారు. 3 to 4 years ఆఫ్ స్టడీ ఉంటుంది. దాని తర్వాత వాళ్ళే మనకు ఇన్ని సంవత్సరాల చదువుకున్నందుకు దాంట్లో వచ్చిన మన పర్సంటేజ్ని బట్టి వాళ్ళు మనకు ఒక కేటగిరీ అనేది ఇస్తారు. ఇప్పటివరకు మనం ఇంటర్ తర్వాత ఏ కోర్సెస్ ఉన్నాయని తెలుసుకున్నాము. సో ఇప్పుడు ఏ కోర్సులో ఏ బ్రాంచెస్, ఏ గ్రూప్స్ ఉన్నాయో తెలుసుకుందాం. సో ఇంజనీరింగ్లో CSE, IT, మెకానికల్, సివిల్, ఇవి మాత్రమే మనకు తెలుసు. సో అవే కాకుండా ఏరోనాటికల్, ఏరోస్పేస్, బయోమెడికల్, బయోటెక్నాలజీ, సిరామిక్ ఇండస్ట్రీ, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, తర్వాత ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్, మెరైన్ ఇంజనీరింగ్, మైనింగ్ ఇంజనీరింగ్ అండ్ సిల్క్ అండ్ టెక్స్టైల్ ఇంజనీరింగ్ కూడా ఉంది. సో అదే కాకుండా మెడిసిన్కి వచ్చేసరికి MBBS, BUMS, BHMS, BAMS, BNYS అండ్ అగ్రికల్చరల్ BSc, BPT ఉంది. అండ్ ఎలైడ్ హెల్త్ సైన్సెస్ అనేది ఉంటుంది. సో ఎలైడ్ హెల్త్ సైన్సెస్ అనే దాని కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి 2 to 3 years ఉంటుంది. దాంట్లో B Pharmacy, BSc నర్సింగ్, BSc కార్డియాక్ టెక్నీషియన్, BSc మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, BSc రేడియోథెరపీ, BSc న్యూక్లియర్ మెడిసిన్, BSc ఆపరేషన్ థియేటర్, BSc ఫిజిషియన్ అసిస్టెంట్, BSc రెస్పిరేటరీ కేర్, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ. అండ్ ఇదే కాకుండా తర్వాత మన ఇంటర్ తర్వాత మనము ఆర్మీ, నేవీ, ఇంజనీరింగ్కి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్కి
ఎగ్జామ్స్ కూడా రాసుకోవచ్చు. డైరెక్ట్ అవి ఇంటర్ తర్వాత మనం డైరెక్ట్ మనకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అవి డిఫెన్స్లో. సో దానికి ఎగ్జామ్స్ ఎప్పుడెప్పుడు ఉంటాయంటే జూన్, జూలై లేదా నవంబర్, డిసెంబర్ ఎవ్రీ ఇయర్ ఈ 6 మంత్స్కి ఒకసారి అది పడుతుంది. సో అవి అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండని. తర్వాత డిగ్రీకి వచ్చేసరికి BA, BSc, BCom అండ్ LLB. సో ఇదే BAలో ఇంకా గ్రూప్స్ అనేటివి ఉంటాయి. BA HEP, BA HTP, BA ఎకనామిక్స్, BA సైకాలజీ, BA పొలిటికల్ సైన్స్, BA సోషియాలజీ, BA లైబ్రరీ సైన్స్. అండ్ BScకి వచ్చేసరికి BSc MPC, BScలో MEC, అప్లికేషన్ మ్యాథ్స్, BZC, CPZ, హార్టికల్చర్, కంప్యూటర్ సైన్స్, హోమ్ సైన్స్ అండ్ బయోకెమిస్ట్రీ ఉంటుంది. సో బీకామ్కి వచ్చేసరికి బీకామ్ రెగ్యులర్, బీకామ్ కంప్యూటర్ సైన్స్, బీకామ్ ట్యాక్స్ ప్రాసెస్ ఉంటుంది. తర్వాత LLBలో BBA, BCA, BBM, BAF, BFM, BMS ఉంటుంది. అండ్ డ్యూయల్ డిగ్రీ మీకు ఆల్రెడీ చెప్పాను. BA + BEd, BAC + BEd, BA + LLB, BCom + LLB, BBM + LLB, BBA + LLB ఇవి ఉంటాయండి. సో ఇప్పటివరకు అయితే మనం ఇంటర్ తర్వాత ఎలా ఏ కోర్సెస్ ఉన్నాయి అనేది మీకు ఒక ఐడియా అనేది వచ్చి ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సబ్స్క్రైబ్ మై ఛానల్ SS నోటిఫికేషన్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.